బీసీలందరినీ కూడా మభ్యపెట్టే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేసిందని చెప్పక తప్పని పరిస్థితి వల్ల కనబడతా ఉంది. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశం బీసీల కుల జనగణన చేసి లోకల్ బాడీ ఎలక్షన్స్ వచ్చే లోపల, అంటే సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు ఈ ఎన్నికలు వచ్చే లోపల 42% రిజర్వేషన్ ఇస్తాం. తద్వారా 29,000 మంది బీసీ బిడ్డలకు రాజకీయంగా అవకాశాలు వస్తాయని ఎన్నికల సమయంలో నమ్మబలికినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఎన్నికలు అయిపోయిన తర్వాత అసెంబ్లీ సెషన్లో కేవలం కంటిలాగా ఒక తీర్మానం చేసి ఈ అంశాన్ని పక్కకు పెట్టేటటువంటి ప్రయత్నం చేశారు. ప్రధానంగా బీసీ డిక్లరేషన్ కామారెడ్డిలో చేసినటువంటి దాంట్లో జనగణనతో పాటు రాజకీయ అవకాశాలతో పాటు బీసీ నిధులు ఇవ్వడానికి సప్లాన్కి, బీసీ సప్లాన్కి చట్టబద్ధత కల్పిస్తాం, 20,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం ఇస్తామని కూడా చెప్పడం జరిగింది. కానీ 2 అసెంబ్లీ సమావేశాలు అయిపోయినా బీసీ సప్లాన్కి ఇంతవరకు అతిగతి లేనటువంటి పరిస్థితి, కనీసం దాని మీద చిత్తశుద్ధితో కూడా కాంగ్రెస్ పార్టీ లేనటువంటి పరిస్థితి. మేము కౌన్సిల్లో ప్రశ్నిస్తే కూడా దాని మీద మంత్రులు జవాబు చెప్పినటువంటి పరిస్థితి. మరి ఇటువంటి పరిస్థితుల్లో నిన్న ఒక తీర్మానం కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టింది. ఈ బీసీల కోసం ప్రవేశపెట్టినటువంటి తీర్మానంలో ఎప్పటి వరకు చేస్తారు, ఎప్పుడు కులగన్న మొదలు పెడతారు, ఏ సంస్థ ద్వారా చేపిస్తారు, దీనికి బడ్జెట్లో పెట్టినటువంటి డబ్బులేంటి, ఎన్ని రోజుల్లోపు పూర్తి చేస్తారు, ఈ కుల జనగణన చేయడం ద్వారా ఏం సాధిస్తారు, మీ లక్ష్యాలు ఏంటి, ఇవేమి చెప్పకుండా కేవలం కంటి తుడుపు చర్యలాగా, మభ్యపెట్టే చర్యలాగా మేము కులగణన చేయబోతా ఉన్నాము, బీసీలదే కాదు మొత్తం 50 మందిని గణన చేయబోతా ఉన్నాము అని ఒక తలాతోకా లేనటువంటి రిజల్యూషన్ని నిన్న అసెంబ్లీలో పాస్ చేయడాన్ని భారత్ జాగృతి తరఫున తీవ్రంగా మా యొక్క నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఒక ముందడుగు పడింది, కనీసం భయపడి అట్లీస్ట్ ఒక రెజల్యూషన్ పాస్ చేసినారు అనుకుంటే ఈ రెజల్యూషన్లో టైం అన్నది చెప్పలేదు, సిస్టమ్ అన్నది చెప్పలేదు. చెప్పకుండా ఎట్లా చేస్తారు అన్నటువంటిది ప్రభుత్వమే మరి బీసీలకు, తెలంగాణ బీసీలకు జవాబు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి. కొన్ని రాష్ట్రాలలో, బీహార్లో